సరే, ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తికి మనం బోర్ కొట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఎదుటివాడికి మనం బోర్ కొడుతున్నాము ఆర్ బోర్ కొట్టేస్తాము అనే స్టేజ్కి వెళ్ళకూడదు. అలా ఏ పరిస్థితుల్లో వెళ్తామంటారు సార్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ బోర్ అనే సబ్జెక్ట్ వరకు మనం వెళ్ళాము అంటే మనం టూ మచ్ గ్రాంటెడ్ తీసేసుకున్నట్టు. ఓకే, వాళ్ళని తొందరగా మనం వాళ్ళని ఏం కాదులే అని. చాలా మంది మ్యారేజ్ అయిపోయాక అలా అయిపోతారు. బోర్, మొనాట్నెస్ అయిపోయింది, లైఫ్లో మజా లేదు, ఇంకా ఇంకా అంతే రెగ్యులర్. మన మైండ్కు ఉండే కెపాసిటీలో ఇది ఒకటి. దేన్నైనా గ్రాంటెడ్ తీసుకుంటాం. నీకు చేతులు లేవు అని అనుకోదు. చేతులకు ఏ రోజు థ్యాంక్స్ చెప్పు, నాకున్నాయి, లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నాకు చేతులు ఉన్నాయి, థ్యాంక్స్ అని. ఎందుకంటే మైండ్ ఫర్గెట్స్ దట్ నీకు ఒక గొప్ప ఎసర్ట్ ఉంది అన్నది మర్చిపో. ఎవరైనా సరే ఎక్కువ దగ్గరకు వచ్చేసరికి మనదే అని ఒక ఫీలింగ్లో గ్రాంటెడ్ తీసుకుంటాం. ఎప్పుడైతే గ్రాంటెడ్ తీసుకుంటామో తొందరగా బోర్ కొట్టేస్తుంది. తొందరగా అది ఓకే, సో వాటి ఎప్పుడు ఉంది మన దగ్గర, ఏముంది దాంట్లో కొత్త అని అనిపిస్తుంది. అందుకని ఎవరికైనా బోరు కొట్టకూడదు అంటే ఫస్ట్ థింగ్, ఎవరినో మనము ఎంటర్టైన్ చేయడానికి లేము ఇక్కడ. అయినప్పటికీ ఒక రిలేషన్ మనకి ఇంపార్టెంట్ అనుకుంటే ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండడం, ఎప్పటికప్పుడు ఎప్పుడు మూసిన గుప్పెటు చాలా చాలా